బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన నటి కస్తూరిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. కస్తూరిని చెన్నైకు తరలిస్తున్నారు. కస్తూరికి ఇటీవల నోటీసులు ఇచ్చేందుకు చెన్నై పోలీసులు ప్రయత్నించగా ఆమె ఇంటికి తాళం వేసి కనిపించింది. దాంతో ఆమె పరారీలో ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం ముందస్తు బెయిల్ కోరుతూ కస్తూరి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఆమె పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో చెన్నై పోలీస్ కమిషనర్ తాజాగా కస్తూరి కోసం ఓ స్పెషల్ పోలీస్ టీంను ఆంధ్రప్రదేశ్కు పంపించారు. కస్తూరి తమిళనాడు నుంచి పారిపోవడానికి ఓ కోలీవుడ్ నిర్మాత సహాయపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను అరెస్టు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన నటి కస్తూరిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో ఆమెను అదుపులోనికి తీసుకున్నారు. కస్తూరిని చెన్నైకు తరలిస్తున్నారు. కస్తూరికి ఇటీవల నోటీసులు ఇచ్చేందుకు చెన్నై పోలీసులు ప్రయత్నించగా ఆమె ఇంటికి తాళం వేసి కనిపించింది. దాంతో ఆమె పరారీలో ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం ముందస్తు బెయిల్ కోరుతూ కస్తూరి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఆమె పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో చెన్నై పోలీస్ కమిషనర్ తాజాగా కస్తూరి కోసం ఓ స్పెషల్ పోలీస్ టీంను ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు కూడా పంపించారు. కస్తూరి తమిళనాడు నుంచి పారిపోవడానికి ఓ కోలీవుడ్ నిర్మాత సహాయపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను గచ్చిబౌలిలో అరెస్టు చేశారు.